మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావును గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా గెలుపుకు అహిర్నిశలు శ్రమించి రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో తనని గెలిపించిన 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాన సమస్యలైన టోల్ గేట్ ఎత్తివేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, గూటూరు శంకర్రావు, పిల్లే, బాటా శ్రీను, కిలాని ముసలయ్య, పట్నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 95,235 ఓట్ల మెజార్టీతో మా గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీనికి 2 నెలలుగా మా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి వైసీపీ నిరాశిత పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క బంపర్ మెజార్టీ మా గాజువాక అసెంబ్లీకి రావడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ నమోదైంది. 95,235 అంటే మీరు ఆలోచించవచ్చు. మన గాజువాకలో ఉన్నటువంటి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సందర్భంగా మరి గెలుపొందారు. కాబట్టి మా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన ముందే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ గారు మరి 5,04,500 పైగా మెజార్టీతో గెలుపొంది మరి రాష్ట్రంలోనే ఎంపీ కూడా మా విశాఖపట్నం ఎంపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు శ్రీభరత్ గారికి కూడా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు విజయం సాధించిన సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి 12వ తేదీని ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడికి అమరావతికి అందరూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 3వసారి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినా సరే మధ్యలో బ్రేక్ వచ్చింది 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా 15 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించబోతున్నారు. మరి ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర కర్తవ్య పదలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, దేశ ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్డీఏ కూటమిలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైంది, మన అందరికీ తెలిసిన విషయమే. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ గతంలో చేసినటువంటి నిరంకుశిత పాలనకి చరంగీతం పాడారు ప్రజలందరూ కూడా. వాళ్ళకి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కగా నెట్టేసినటువంటి ఓటర్ భాషలందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరుమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి నేను
కృతజ్ఞులై ఉంటారని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే అదండి, అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీ ఎంపీగా శ్రీభర్త్ గారు గెలవడం జరిగింది. అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు కన్నమరెడ్డి నరసింహరావు గారితో కూర్చొని ఏదైతే బూత్ విషయాలు, మిగతా విషయాలు పార్టీ పరంగా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కన్నమరెడ్డి నరసింహరావు గారు మరి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కూర్చొని ఒక రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బూత్ కమిటీ కానీ లేకపోతే బూత్ మేనేజ్మెంట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి గాజువాక మా కన్వీనర్ అయినటువంటి కన్నమరెడ్డి నరసింహరావు గారికి, మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కోన తాతారావు గారికి, ఇతర పెద్దలందరూ కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుని తూచా తప్పకుండా ఎటువంటి వనరులు వచ్చినా రాకపోయినా కేఎన్ఆర్ గారు సొంత నిధులతో పార్టీని బలోపేతం పనిచేయడానికి కృషి చేసి మేమందరం కూడా పూర్తి స్థాయిలో పనిచేసాం. అదేవిధంగా ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఒక అభ్యర్థి వలె మొత్తం గాజువాకలో ఉన్నటువంటి అన్ని బూతులను కూడా పర్యటన చేసి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలిసి ఇవాళ ఇంత మెజార్టీ రావడానికి కూడా గాజువాకలో భారతీయ జనతా పార్టీ కృషి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ ఉందో, కూటమి ఇదే విధంగా ముందుకు పోతూ ఏ విషయంలో కూడా కలిసిమెలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న గాజువాక ప్రాంతంలో